చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొదటిది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో నాకున్న అవగాహన మేరకు ఎందుకంటే మొన్న నేను ఢిల్లీలో కూడా అక్కడ సుప్రీంకోర్టు సీనియర్ లాయర్స్తో కూడా కలిసి వచ్చిన కాబట్టి చెప్తా ఉన్నా, తప్పకుండా తొందరలోనే స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక వస్తుంది. తప్పకుండా అందులో మళ్ళీ తిరిగి రాజయ్య గారి గెలుపుకి ఈరోజు ఒక మొదటి అడుగు పడిందని నేనైతే అనుకుంటాను మనస్ఫూర్తిగా. ఎందుకంటే కేసీఆర్ గారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడే చెప్పినారు, గన్పూర్లో ఉప ఎన్నిక రావడము ఖాయం, తప్పకుండా మనం గెలవడం ఖాయం అన్న మాట చెప్పినారు. చెప్పిన దానికి అనుగుణంగానే నేను కూడా వ్యక్తిగతంగా అనుకునేది, హైకోర్టులో ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టుకొని ఉన్నారు, అక్కడ సానుకూల ఫలితం వస్తుందని నేనైతే అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆశాభావం ఉంది, తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అది ఓపెన్ వీళ్ళేమి దాచుకొని కూడా దాచుకుంటలేరు. వాళ్ళు ఇట్లా గెలిచిండ్రు, అందులో ఎంపీకి పోటీ చేస్తాను, ఇట్లా గెలిచిండ్రు, కండువాలు కప్పుకొని ఓపెన్గా కుల్లా ఇల్లు ఊరు తిరుగుకుంటా కాంగ్రెస్ పార్టీ కోటేమని తిరిగిండ్రు. కాబట్టి ఇళ్ళ గెలిచిన వాళ్ళు అవతలకు పోయి మరి పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే చట్టం చాలా క్లియర్గా ఉంది. మే 2023లో సుప్రీంకోర్టుకు సంబంధించిన రాజ్యాంగ ధర్మాసనం కూడా స్పష్టంగా తీర్పిచ్చింది. కాబట్టి తప్పకుండా హైకోర్టులో ఫలితం వస్తుందని నేనైతే ఆశాభావంతో ఉన్నా. అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేల మీద కూడా కొంతమంది మీద, 3 మీద వేసినాం ఇక్కడ హైకోర్టులో. మన కడియం శ్రీహరి గారు, అదేవిధంగా దానం నాగేందర్ గారు, తెల్లం వెంకట్రావు గారు, 3 మీద ఆల్రెడీ హైకోర్టులో తీర్పు రిజర్వ్ ఉంది. మిగతా వాళ్ళ మీద సుప్రీంకోర్టు పోవాలనే ఆలోచన కూడా చేసినాం. మనం పోయి కలిసినాం ఢిల్లీలో, సీదా పోయి డైరెక్ట్గా సుప్రీంకోర్టులో వేద్దాం. ఇక్కడ స్పీకర్ గారు ఆయనకి ఇచ్చినా కూడా పిటిషన్లు ఏం చేస్తలేరు. కాబట్టి స్పీకర్ గారు జాప్యం చేస్తున్న విధానం కానీ, స్పీకర్ గారు కావాలని రాజకీయ పక్షపాత వైఖరి ఏదైతే అవలంబిస్తున్నారో వీటన్నిటి మీద అవసరమైతే నేరుగా సుప్రీంకోర్టుకే పోవాలనే నిర్ణయం కూడా తీసుకున్నాము. తప్పకుండా మీరు అది కూడా తొందరలోనే చూస్తారు. అందుకే ఒక మంచి శుభారంభం స్టేషన్ గన్పూర్లో మంచి నాయకులు ఎవరైతే గతంలో దూరమైనవారో తిరిగి రావడం, నాకు తెలిసి అయితే గన్పూర్లో విజయ డంకా మోగించడానికి ఇది మంచి ముందడుగు అని మనస్ఫూర్తిగా తెలియకుంటున్నారని మీరు అనుకుంటే మీరు అమాయకు. బట్టి గారు చెప్తాడు, మన అసెంబ్లీలో మేము అందరం విన్నాం, ఎంత గొప్పగా చెప్పినట్టే మాకే ఆశ్చర్యం అనిపించింది. బట్టి గారు స్పీచ్లు ఏమంటాడు ఎరికేనా, సీతారామ ప్రాజెక్టు మీరు ఇట్లా ఇచ్చిపెట్టిపోయినరు, మా ముఖ్యమంత్రి మేము ఖమ్మంలో రివ్యూ పెట్టి అధికారులను మాట్లాడి ఎన్ని పైసలు కావాలరా బాబు అంటే 75 కోట్లు ఇవ్వమన్నారు, ఈ మనంగానే దబ్బుకుని ఇచ్చేసినాం, ఒక కాలువ దవ్వినాం, 1,25,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం అని చెప్పిండు. మేమేం చెప్పినామంటే, అయ్యా బట్టి గారు 75 కోట్ల రూపాయల చొప్పున 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే మాట వాస్తవమే అయితే ఒక పని చేయండి, ఈ కాడ నుంచి ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కంటే 75 కోట్లు 1,00,000 ఎకరాలకు నీళ్ళు, ఇదే లెక్క ఇవ్వమని. ఇంతకంటే 1 ఎకరం 1 కోటి అటు ఇటు కావద్దని చెప్పినాం. నిజంగానే నువ్వు చెప్పింది వాస్తవం అయితే బట్టి గారు, శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేద్దాం, నేను నోబెల్ ప్రైజ్కి పంపిద్దాం నీ పేరు. ఎందుకంటే నోబెల్ ఎవడు కూడా గీత గొప్పడు ఎవరు లేడు. 75 కోట్ల రూపాయలతో 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు ఇంజనీర్ ఎవరు లేరు. కాబట్టి మా బట్టన్నకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని చెప్పి మేము ప్రతిపాదన పెడతామని. మాకు మైక్ ఇయ్యలే అనుకో, అవి మైక్ ఇస్తే ఇజ్జత్ అవుతుంది కదా, ఇయ్యలే అంటే ఎట్లుంటుంది అంటే ఒక ఇట్లుంటాయి అబద్ధాలంటే. ఇదివరకు మనం కట్టిన పంప్ హౌస్లు ఎక్కడో పోయినాయి, మనం కట్టిన రిజర్వాయర్ ఎక్కడో పోయింది, నీళ్ళు ఎత్తుడు ఎక్కడో పోయింది, పంపులు పెట్టింది ఎక్కడో పోయింది, ఆఖరికి వచ్చి చిన్నగా అవసరం లేని కాలువ తవ్వి ఆ కాలువల నడుకొని నీళ్లు పోసి ఇప్పుడు నేనే చేసిన అని చెప్పుకుంటానికి అలా రిబ్బన్ కట్టికి పోయాడు ముఖ్యమంత్రి. ఇక ఆ పార్టీ దానికి మళ్ళీ 3 మంత్రులు, ఒక ఆయన ఒకరోజు పోతాడు, ఆయన పోయి మట్టిని ముద్దాడుతాడు, ఒక ఆయన ఇంకొక ఆయన నెత్తి మీద నీళ్లు చల్లుకుంటాడు, ఇంకొక ఆయన మొత్తం నేనే చేసిన ఈయన లొల్లి, ఇవాళ ముఖ్యమంత్రి పోయి ఆఖరికి మళ్ళీ ఆయన లొల్లి. ఈ PR స్టంట్లతోని ఈ డ్రామాలతోని ప్రజలను ఎక్కువ రోజులు పిచ్చోళ్ళని చేయలేరు, కన్ఫ్యూజ్ చేయలేరు. ప్రజల అమాయకులను మీరు అనుకుంటాను కాదు, ప్రజలకు అన్నీ తెలుసు, అన్ని వాళ్ళ అనుభవాలు ఉన్నాయి. అందుకే మన గణపురంలో కూడా ఆగమయ్యేది లేదు, తొందరపడేది లేదు. రాజన్నతో కూడా నా ప్రార్థన, కరెంటు పోతుందని చెప్పి పాపమేవలో పెడతాను సోషల్ మీడియాలో, కరెంటు పోతుందని చెప్పి SPDCLలకు NPDCL డిస్కౌంట్స్ ఉంటాయి కదా, వాళ్ళకు పెడితే వాళ్ళు ఏం జవాబిస్తారు ఎరికేనా, ట్రాన్స్ఫార్మర్ మీద తొండబడ్డది, ఇంకో ట్రాన్స్ఫార్మర్ మీద ఉడతబడ్డది. అంటే మనం పరిపాలించినప్పుడు తొండలు ఉడతలు లేవు, అప్పుడు ఇప్పుడే వచ్చినాయి కొత్తగా తొండలు వస్తున్నాయట, ఉడతలు వస్తున్నాయట. ఇక ఊసర వెల్లులు మరి రాజ్యం నడిపితే ఖచ్చితంగా తొండలు ఉడతలు వస్తాయి. వాటి వల్ల ఇలా కరెంటు పోతుందట. ఎంత విచిత్రంగా ఉందంటే వాళ్ళు మాట్లాడే మాటలు కానీ ఇంకోటి కానీ, ఏమన్నా చెడు జరిగితేనేమో కేసీఆర్ మీదకి నూకాలి, మంచి జరిగితే మన ఖాతాలో వేసుకోవాలి.